వేసవి కాలానికి అనువైన సజ్జ రకాలు చూసుకుంటే పీహెచ్‌బీ 3, పీహెచ్‌బీ 62 ఈ 2 రకాలు కూడా మనకు వేసవి కాలంలో సజ్జ పంట పండించుకోవడానికి చాలా అనుకూలమైన రకాలండి. అంటే ఇప్పుడు మనకి సజ్జ పంటను విత్తుకునే సమయం గాని, విత్తే పద్ధతి గాని ఎలా ఉండాలంటారు? ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి వేసవి పంటలో కూడా మనం బోదెల కాలువల పద్ధతిలో వెళ్తే మనకు సరైన విధంగా మనం నీటిని ఆదా చేసుకుంటూ మొక్కలకు ఎంతైతే అవసరమో అంతవరకు మనం నీటిని అందించవచ్చు. అలాగే ఈ బోదెల కాలువల పద్ధతి వల్ల మనకు తేమ అనేది కాలువల్లో కొద్దిగా కాలువలు నిండి ఉన్నప్పుడు లోపలికి నీళ్ళు ఇంకి మొక్క వేర్లకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ పద్ధతి బోదెల కాలువల పద్ధతిని మనము ఆచరించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ బోదెల మీద మనము 45 సెంటీమీటర్ ఒక ఫీటున్నర బోదెకి ఒక ఫీటున్నర ఎడం పెట్టుకోవాలి. అలాగే ఒక బోదె మీద మొక్కకు 15 సెంటీమీటర్ల దూరంలో ఈ సజ్జ విత్తనాలను విత్తుకుంటే మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది.